సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గాంధీ పార్క్ నుంచి మిర్యాలగూడ అడ్డు రోడ్డు వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్తో పాటు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. నాకు కొద్ది అనారోగ్యం ఉంది కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడుతున్నాను. రఘువీరారెడ్డికి చేతి గుర్తుపై నల్లగొండ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కుక్కల వెంకన్న గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారికి ఈ రోజు యజమానులతో సన్మానం చేయడం జరుగుతుంది. కేంద్రంలో మెజార్టీ సీట్లు వచ్చిన వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలం నుండి మోడీ ప్రధానమంత్రిగా ఉండి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటైనా అమలైనయా? మేము వాస్తవాలు చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయంటే ఎందుకని? ఈ దేశానికి చాలా నష్టం కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇవాళ 10 సంవత్సరాల కాలం నుండి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలన్నీ కూడా దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల వ్యతిరేక, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించారు. ఆయన గారు అధికారంలోకి రాకముందు నేను గొప్ప నాయకుడిని, ఛాయవాలాన్ని అని చెప్పి నేను అధికారంలోకి వస్తే 100 రోజులు కాకముందే 50-60 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ బయటికి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ దుర్మార్గుడు 15 రూపాయలు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎక్కడి నుంచి బయటికి తీసుకురాలేదు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా నేను కాపాడతానని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం వల్ల 700-800 మంది రైతులు రైతు పోరాటాలు బలైపోయారు. కార్మిక వ్యతిరేక చట్టాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలో గెలిపించడానికి మీరందరూ సహకరించాలని, సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనది ముచ్చటగా 3వ నెంబర్ రఘువీర్, హస్తం గుర్తు 3వ నెంబరు. దానికి ఓటేసి 3 గంటల ఆలస్యమైనా కానీ ఈ ర్యాలీలో మీరందరూ పాల్గొన్నందుకు, ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.